హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కేడిపి ఫామ్. ఈ వీడియోలో మనం పౌల్ట్రీ ఫామ్లో కటాన్ మేనేజ్మెంట్లో భాగంగా పార్ట్ 1 చూద్దాం. ఇక్కడ ఈ వీడియోను ఒకసారి గమనించండి. కోడిపిల్లలు వాటి తల విదిలించడం లేదా చిమ్మడం చూస్తున్నాం. ఇవి ఇలా ఎందుకు చేస్తాయంటే, మనం చిన్నపిల్లలప్పుడు బ్రూడింగ్ సెటప్ చేసుకొని కటన్స్ అన్నీ మూసి ఉంచడం వలన అమ్మోనియా ఫామ్ అయ్యి పిల్లలు ఇలా ముక్కు చిమ్ముతూ ఉంటాయి. రైతులు ఇది గమనించి గాలికి బయటికి వెళ్ళేలా కటన్స్ను కిందికి దింపుకోవాలి. లేదంటే కోళ్ళలో లంగ్స్ డ్యామేజ్ అయ్యి పెద్ద కోళ్ళు అయ్యాక అసినిటీస్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సిఆర్డి ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమంటే, టార్పల్ లేదా కటన్స్ పైనుంచి కిందికి దించాలి. కానీ కొంతమంది రైతులు కింది నుంచి పైన కడుతూ ఉంటారు. ఇలా కట్టడం వల్ల చిన్న వయసు ఉన్న కోడి పిల్లలకు గాలి నేరుగా తగలడం వలన బ్రూడింగ్ నిమోనియా వచ్చే అవకాశం ఉంది. కంపెనీలు సూపర్వైజర్కి మీటింగ్స్ పెట్టినప్పుడు ఈ కటన్స్ మేనేజ్మెంట్ గురించి నొక్కి చెప్పడం ముఖ్య ఉద్దేశం ఇదే. సూపర్వైజర్స్ ఎప్పుడు మన షెడ్ దగ్గర ఉండరు కనుక రైతులే ఇలా చిన్న చిన్న విషయాలను గమనిస్తూ తెలుసుకుని ఆచరిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే ముందు జాగ్రత్తగా ఇలాంటి చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడితే రైతులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.